అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో నెల్లూరు స్పెషల్ నెయ్యి కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి హోటల్ స్టైల్లో నెల్లూరు కారం దోశని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దోశ పిండి కోసం ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు, 2.5 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి 2.5 కప్పుల బియ్యం వేస్తున్నాను. ఒకవేళ మీరు గ్రైండర్లో చేసుకుంటే 3 కప్పుల వరకు వేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. మెంతులు అనేవి మనకి పిండి బాగా పులవడానికి ఉపయోగపడతాయి. సో అందుకని స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు వీటిని 6 లేదా 7 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 7 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. మనకి బియ్యం పప్పులు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు అటుకులను వేసుకొని వీటిని కూడా కడిగి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అటుకులు వేయడం వలన దోశ అనేది మంచి రంగు వస్తుందండి. సో అందుకని తప్పకుండా వేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ అటుకులు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా నానబెట్టుకున్న బియ్యం మినపప్పులో వేసేసి అన్నీ ఒకసారి ఈ విధంగా కలిపి గ్రైండ్ చేసుకోవాలి. నేను ముందుగానే చెప్పాను కదా, మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత మీకు పిండిని చూపిస్తున్నాను కదా. ఈ విధంగా గ్రైండ్ చేసిన పిండి మీద మూత పెట్టేసి ఒక 8 గంటల సేపు పిండిని పులయనివ్వాలి. నేను ఇక్కడ నైట్ గ్రైండ్ చేసుకున్నాను. ఉదయానికల్లా పిండి చూసారా ఎంత బాగా పులిసిందో. ఇలా పులిస్తే మనకు దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నుంచి కావలసినంత పిండిని వేరొక గిన్నెలో వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా నీళ్లు పోసుకొని దోశ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దోశ పిండి అనేది మరీ గట్టిగా అలాగే మరీ పలుచగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది నెయ్యి కారం దోశ కదా. మరి ఆ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఒక 10 ఎండుమిర్చిని వేడి నీటిలో వేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. 1 టీ స్పూన్ అన్ని వాటర్ని వేస్తే సరిపోతుంది. అంతేనండి, మన ఎర్రకారం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. అలాగే ఈ దోశకి ఈ కారం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మిస్ చేయకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ నెయ్యి కారం దోశకి ఈ ఎర్రకారం ఎంత ముఖ్యమో పల్లీ చట్నీ కూడా అంతే ముఖ్యమండి. మరి ఈ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు వీటిని హై ఫ్లేమ్లో వేయించేశారంటే పల్లీ చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదా, పల్లీలు మనకి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ నూనె కూడా వేసుకొని ఒక 8 నుండి 10 పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 8 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి వేశాను. వీటిని కూడా ఇలా వేయించుకున్న తర్వాత తీసేసి మనం పల్లీలు వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెంటనే పోపు వేసేసుకుందాము. పోపు కోసం ఇదే కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు వేసి ఈ పప్పులన్నీ కూడా చక్కగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. మనకి పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పూర్తిగా చల్లారిన పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీని మొత్తం ఒకే గిన్నెలో కాకుండా
సగం ఒక గిన్నెలో, అలాగే మిగిలిన సగాన్ని వేరొక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో ఉన్న చట్నీలో మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పోపుని వేసుకొని కలుపుకోవాలి. రెండవ గిన్నెలో చట్నీని దోశ పైన వేసుకోవడానికి చూసారా, ఇలా కొద్దిగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనకి దోశ పిండి రెడీగా ఉంది. ఎర్ర కారం అలాగే పల్లి చట్నీ అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే నెల్లూరి కారం దోశని వేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం అనేది మరి ఎక్కువ వేడిగా కొద్దిగా వేడైన పెనం మీద ఒక గరిటెడు పిండిని తీసుకొని ఈ విధంగా దోశలేగా పల్చగా వేసుకోవాలి. అయితే దోశని వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నారంటే మీకు దోశని ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వేసుకోవడానికి వస్తుంది. దోశని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఇప్పుడు మరలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీని 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే దీని మీద 1 టీ స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్ర కారాన్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఈ పల్లీ చట్నీ అలాగే ఎర్ర కారం నెయ్యి అంతటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అంచుల వెంబటి కూడా కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ దోశని బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఈ దోశకి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అంటే ఈ పల్లీ చట్నీ అలాగే ఎర్రకారం అనేది నెయ్యిలో వేగి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో అందుకని వీలైనంత ఎక్కువ నెయ్యిని వేసుకొని ఈ దోశని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దోశని ప్లేట్లో వేసుకొని మనం పోపు వేసుకున్న పల్లీ చట్నీతో అలాగే ఎర్రకారంతో తిన్నారంటే టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంత టేస్టీ దోశని మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాలి కదా. షేర్ చేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.